అమ్మా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడేనమ్మా. నాకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు. కొడుకు చూడడు, ఎక్కడ ఉంటాడు, ఉద్యోగమే. ఉద్యోగం చేసుకోవడం భర్త ఉండడు, ఆయన చూడడు. అందరినీ వదిలేసి అమ్మ దగ్గరికి వచ్చా. అమ్మే చూసుకుంటది ఏదైనా, అవి వచ్చినా పై వచ్చినా, బట్టలు కానీ ఏదైనా భోజనం కానీ ఏది లోటు లేదమ్మా మాకు ఇక్కడ. అన్నీ బాగా ఉన్నాయి, బాగా చూసుకుంటున్నారు. మీ భర్త ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని చూడకపోవడానికి కారణం? మాకు రైల్వే ఉద్యోగమే. ఆ, ఆయనకి నాకు గొడవ వచ్చి పిల్లలు పెళ్లి చేయమన్నానని, ఆడపిల్లలు ముగ్గురు పుట్టారు, నేను పెళ్లి చేయను అని అడుగు. మీకు నేనే పెళ్లి చేసుకున్న పిల్లలు ఎక్కడ, నేనే ఎట్టగొట్ట పెళ్ళిళ్ళు, వాళ్ళు ఫ్యాన్సీ షాప్ కానీ అక్కడికన్నా ఇక్కడికన్నా వెళ్ళి పనులు చేసుకుంటే ఆ డబ్బులు పెట్టి పిల్లలు పెళ్లి చేశాను. చిన్న కూతురు దగ్గర ఉంటున్నాను. ఆమెకి నాకు గొడవ వచ్చి ఆశ్రమం వచ్చేసాను. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ హాస్టల్లో? నేను 4 సంవత్సరాల మట్టి ఉంటున్నానమ్మా. మీ అబ్బాయి? మా అబ్బాయి లేడు, మూడు లేడు, కొడుకు లేడు. ఒక ఆడపిల్లే లాస్ట్ ఆమె చూసుకునేది. ఆమెకి నాకు గొడవ వచ్చి నేను హాస్టల్కి వచ్చేసాను. అమ్మే చూసుకుంటుంది అన్నీ, మాకు ఏదైనా అమ్మే చూసుకుంటుంది. బట్టల కానించి తిండి కానించి అన్నీ చూసుకుంటుంది. ఏది లేకపోయినా సరే అడుగుద్ది, భోంచేశారా అని అడుగుద్ది. ఇప్పుడు మీ పిల్లలు మీకు ఫోన్లు చేస్తూ ఉంటారా? ఆ చిన్న దగ్గరికి వెళ్తుంటానండి, ఎప్పుడన్నా వెళ్తుంటా. ఇద్దరు పిల్లలు? ఎవరి దగ్గరికి వెళ్ళినాం, ఎవరిని చూడడం. చిన్న కూతురు దగ్గరికి వెళ్తా వస్తూ ఉంటా. అమ్మ చూసిరా మీ అమ్మాయిని అంటది. అమ్మ కాడ బాగా చూస్తుంది, మా పాపని అమ్మ కాడ చూస్తుంది. మాకు బాగుంది అమ్మ, ఇక్కడే బాగుంది ఇంటికన్నా. 4 కూరలు అన్నీ ఉంటాయి ఇక్కడ, బట్టలు కాంచి అన్నీ ఉంటాయి, బాగా చూసుకుంటారు అమ్మ.